పిట్ట కొంచెం కూతగనం. ఎందుకంటే ఇవాళ రేపు మన పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలు చాలా మంచి టాలెంట్తో ఎదుగుతున్నారు. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా. తలెత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది. బాగా ఇష్టమైన రీల్, వైరల్ అయిన డ్యాన్స్ రీల్ ఏంటది? మమ్మీ ఎక్కువ ప్రోత్సాహం చేసిందా, డాడీ ఎక్కువ ప్రోత్సాహం చేసిందా ఇన్స్టాలోకి రమ్మని? ఇద్దరు గురించి నువ్వేం చెప్తావు ఒకవేళ చెప్పాలనుకుంటే? మా డాడీ చాలా కష్టపడతారు ఎక్కువ. ఒకవేళ షాపింగ్కి వెళ్తే మా కోసమే కొంటాడు కానీ మా డాడీ కొనుక్కోడు కంపల్సరీ. ఈ డ్రెస్ కూడా మనీ లేకపోయినా సరే కొన్నాడు నా కోసం. మీ మమ్మీ డాడీ కోసం, నాకు ఇష్టమైన నీకు ఇష్టమైన ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడు. నేనున్న గర్భంలోని ఏడాది నువ్వున్న తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చెల్లి కోసం అంటే ఒక మంచి యాక్టింగ్. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ పుట్టలేని జన్మదండగేనురా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఇవాళ నక్షత్ర మీడియా ప్లస్లోకి ఒక మంచి పిట్ట కొంచెం కూతగనం. తెలుసు కదా, చిన్నపిల్లలు ఎవరు వచ్చినా ఈ మాట చెప్పాల్సిందే. ఎందుకంటే ఇవాళ రేపు మన పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలు చాలా మంచి టాలెంట్తో ఎదుగుతున్నారు. మన ముందుకి మృదుల ఆర్మూర్ నుంచి వచ్చిందనమాట. హాయ్ రా. హాయ్. నమస్తే చెప్పు మా ఫాలోవర్స్ అందరికీ. అందరికీ నమస్తే. సూపర్. తనలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఏది చూసినా ఇట్లే పట్టేస్తుంది. క్యాచింగ్ పవర్ ఎక్కువ చిన్నపిల్లలకి. ఇవాళ రేపు టాలెంట్ అసలు ఎట్లా అంటే ఇట్లా మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా చిన్నపిల్లలు కూడా చాలా క్యూట్గా బయటకు వస్తున్నారు. అలానే మన ముందుకు మృదుల అసలు ఎలా వచ్చింది, అసలు తన టాలెంట్ ఏంది అనేది ఫస్ట్ మీరైతే కామెంట్ పెడతారు కాబట్టి నేను చూపిస్తా. ఫస్ట్ నీకు బాగా పేరు తెచ్చిన ఒక డైలాగ్ కొట్టు. డైలాగా లేకపోతే సాంగ్ లెక్క? నీకు అసలు అంటే ఇన్స్టాలో నీకు బాగా పేరు తీసుకొచ్చిన ఒక ఐటెం ఉంటుంది కదా, అది చూపెట్టు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏం వేస్తారంటే ఇంటర్వ్యూని పెట్టగానే అసలు తను ఏం చేసిందని అడుగుతారు అన్నమాట. అది చేసిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకే, చూడండి. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి, ఆకిలి చప్పట్లే గుండెల్లో మోగాలి, నేనుడికే రేఖలపై సంతకమే చేస్తున్నా, ఎదురుండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా, నిన్నే నీడవని నీతో ఉండే ఓనేస్తాం, నమ్మకం మనకున్న బలం, నీ కళ్ళల్లో ఉరుమేసా అనువే కళ్ళల్లో అనవేసా, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్యం ఒకటే గెలుపు కొందే వరకు అడుగు లేదు మనకు, గెలుపు అంటే గెలుపు. కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏదైనా కానీ ఎదురేమో అంటే ఈ పాటతోటి బాగా ఫేమస్ అయిందనమాట తను. ఓకే, ఈ పాట ఎన్ని మిలియన్స్ వెళ్ళింది అందాదా? 1 మిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూసారు. సూపర్. 10 లక్షల మంది అంటే ఇప్పుడు ఇన్స్టా వరకు వస్తే నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 50K ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు వచ్చి అసలు ఎన్ని రోజులు అవుతుంది సోషల్ మీడియాలోకి? 4 ఇయర్స్ అవుతుందా? ఓ సూపర్. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. 4 ఇయర్స్లో 50K ఫాలోవర్స్ వచ్చారంటే చాలా కష్టపడ్డావు నువ్వు, అవునా కదా? ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే మమ్మీ ఎక్కువ ప్రోత్సాహం చేసిందా, డాడీ ఎక్కువ ప్రోత్సాహం చేసిందా ఇన్స్టాలోకి రమ్మని? ఇద్దరు గురించి నువ్వేం చెప్తావు ఒకవేళ చెప్పాలనుకుంటే? మా డాడీ చాలా కష్టపడతారు ఎక్కువ. మా కోసమే అని కాదు, మా ఫ్యామిలీ కోసం మొత్తం కష్టపడతారు. రోజు ఒక ఇంటి దగ్గర ఎంత కష్టపడి ఉంటాడు. ఒకవేళ షాపింగ్కి వెళ్తే మా కోసమే కొంటాడు కానీ మా డాడీ కొనుక్కోడు కంపల్సరీ. మా డాడీ చాలా కష్టపడతారు. మా మమ్మీ చాలా అసలు ఖాళీగా ఉండదు, కుడుతూనే ఉంటుంది. మా డాడీ డైలీ పనికి వెళ్తాడు, చాలా కష్టపడతాడు మా కోసం.
ఏ పొరపాటు ఉండదు. మా కోసం ఎంతైనా సరే డబ్బు లేకపోయినా సరే చాలా కష్టపడి కొంటాడు. ఈ డ్రెస్ కూడా మనీ లేకపోయినా సరే కొన్నాడు నా కోసం. ఇప్పుడు అలాంటి డాడీ మమ్మీ కోసం నువ్వు చాలా కష్టపడాలి, ఓకే? అలాంటి మమ్మీ డాడీ కోసం నువ్వు చాలా ఎదగాలి, ఓకేనా? ఏడోమక. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో, మనం అసలు అంటే ఫీలింగ్ ఉంటుంది కంపల్సరీ కామన్ ఎవరికైనా. ఎందుకంటే ఒక కళాకారుడికి డబ్బు ఉండదు ఫస్ట్, ఓకేనా? ఒక కళ బయటకు వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డబ్బు ఉండదు. డబ్బున్న వాళ్ళకి కళ తక్కువ ఉంటుంది. తక్కువ అంటే ఉంటారు కానీ అది ఎక్కువ అబ్బదు, మీన్స్ బయటికి రాలేరు అనమాట. ఎప్పుడైనా ఒక కళాకారుడు చాలా పేదరికం నుంచి వస్తాడనమాట, ఓకేనా? నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంత బాధ పెట్టుకున్నావో ఆ బాధని ఎదగాల, ఓకే? శబాస్ర బిడ్డ అని ఎవరు అనాలి? డాడీ అనాలి, ఓకే? కంపల్సరీ అనాలి, ఓకే? నీకు నేను గైడెన్స్ ఇస్తా, నువ్వు ఎలా చేయాలి ఏంటి అనేది, ఓకేనా? మీ మమ్మీ డాడీ కోసం నాకు ఇష్టమైన నీకు ఇష్టమైన ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడు, ఓకే? వాయిస్ మంచిగా బ్రైట్నెస్ పెంచి పాడాలి. రెడీ? నువ్వు నేను అమ్మా నాన్న కొంచెం ఇంపు, మనము కొట్లాడి తేవద్దు వాళ్ళకి తెలుపు. భార్య పిల్లలు అంటే దేవుడి చిత్రం, కానీ అన్న తమ్ములు అంటే ఒకటే రక్తం. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవ, మనది ఏమున్నది నీకు నాకు అంతే ద్రోహం. అన్నుంటానంటా తమ్ముడు తన కొడుకుంట, ఆ సంగతి అర్థమైతే జన్మంతా ఆనందం. నేనున్న గర్భంలోని ఏడాది నువ్వున్న తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడ, మనకెద్దు వద్దు కూడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటి ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వేరు. నే తొడి నంగిలాగే నీకొచ్చేరి, ఇప్పుడు నీ దారి నా దారి ఎందుకు వేరేయింది. నన్నెవరు ఏమన్నా నేనెత్తును మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధమైనా కలుపుకుంటే మొదలవుతుంది, తో పుట్టు బంధం ఒకటే ఇంకేడ దొరకంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అంటే ఎట్లా నువ్వు ఈ సాంగ్స్ని నువ్వు ముందే అంటే చూసి నేర్చుకుంటావా, పాటలు ఎక్కువ వింటావా, లేకపోతే రాసుకొని పాడుకుంటావా, ఎలా? మమ్మీ నాకు రాసి ప్రాక్టీస్ చేయి. ఓకే, నేను నీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను. నువ్వేం చేయంటే సేమ్ ఇప్పుడు మమ్మీ పాటలు రాసిస్తుంది కదా, ఆ పాటలతో పాటు డైలాగ్స్ రాసుకో. డైలాగ్స్ నీకు కావాలి అంటే ఓసే రావులమ్మ సినిమా, అలా పాత సినిమాలు ఈ డైలాగ్స్ రాసుకొని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్, ఎప్పుడు ఏ సినిమా వచ్చినా నువ్వు ఏం చేస్తావంటే సోషల్ మీడియాలో ఎదగాలంటే ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టు. ఇప్పుడు రామ్ చరణ్ గారి డైలాగ్ రిలీజ్ అయింది, రేపు రిలీజ్ అయింది అనుకో, ఎవడు ఎన్నైనా చేసుకుని నీకు సంబంధం లేదు. ఆ డైలాగ్ నువ్వు రాసుకో, ఆ డైలాగ్ని కొత్తదనంగా చేయి. అదే డైలాగు ఒక 10 సార్లు చేసి డైలాగ్ కొట్టేసేయి మంచిగా. ఏ సినిమా రిలీజ్ అయినా డైలాగ్ తీసుకో, ఓకే? పాడే రాసేసి ఒకవేళ మళ్ళీ ఓన్ వాయిస్ ఎప్పుడో గుర్తుపెట్టుకో. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లో ఎవరో చేసిన దాన్ని 10 మంది చూస్తే వేస్ట్, అవును కదా? ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తాం, బిజీ హోటల్కి వెళ్తాం, ఎంతసేపు నిల్చుంటాం? ఒక 1 అవర్ నిల్చుంటాం, 2 అవర్స్ నిల్చుంటాం. ఒక 10 సార్లు అదే హోటల్కి వెళ్తే ఏమైంది? బోర్ కొట్టేస్తుంది, ఓకేనా? ఒకటే పాటని 100 మంది చేస్తే ఏమవుతుంది? చూస్తారా జనాలు? ఇట్లా అంటారు అంతే. ఎస్, దీన్ని నువ్వు ఏం చేయాలంటే ఒక సాంగ్ని, ఇప్పుడు ఓ చిగిరి 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 సాంగ్ వచ్చింది, ఆ పాటను నువ్వు డ్యాన్స్ చేసే కంటే ఆ పాటను నువ్వు పాడు, ఓకేనా? ఆ పాటని ఒక 10 సార్లు కాకపోతే 20 సార్లు పాడు. ఇట్లా పాట తీసుకో, డైలాగ్ తీసుకో, యాక్షన్ తీసుకో, ఏదొచ్చినా రాసేసుకో, ఆటోమేటిక్గా నువ్వు నీ అంత రేంజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనున్నా, నా వాయిస్ బషీర్ మాస్టర్ అంటే కొంతమందికి తెలిసిన, కొంతమందికి నా వాయిస్ గుర్తుపడతారు. నేను మాట్లాడినప్పుడు అరే బషీర్ మాస్టర్, మాస్టర్ మీరు బషీర్ మాస్టర్ కదా, అట్లా ఆ వాయిస్ని నేను ఎప్పటి నుంచో అట్లా ప్రింట్ చేశాను అనమాట. ఎక్కడికి పోయినా బషీర్ మాస్టర్ అంటే వాయిస్ అట్లా ప్రింట్ అయిపోయింది. నీది కూడా అట్లా ప్రింట్ కావాలి, ఓకేనా? డైలాగ్ రాసుకో, నాన్ స్టాప్ డైలాగ్ రాసుకుంటే నీకేమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ మూవీస్ స్టార్ట్ అవుతాయి. మూవీస్లో ఓన్ వాయిస్ డైలాగ్ వాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పుడు నీకు ఏదైనా పేజీ ఇచ్చారనుకో, ఆ పేజీని చదువుకొని డైలాగ్ చెప్పేసాం అనుకో, నీకు మంచి మంచి సినిమాలు వస్తాయి, ఓకేనా? సినిమాలలో అవకాశాలు రావడానికి కారణం ఓన్ వాయిస్. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫేమస్ కావాలి అంటే రిజిస్టర్ ఓన్ వాయిస్. నువ్వు ఒకటి పెట్టుకో,
ఏదన్నా ఒకటి నేను చెప్తాను, డాడీకి నేను టచ్లో ఉంటూ అట్లా కంటిన్యూగా చేసుకో, ఓకేనా? నీకు ఆల్మోస్ట్ ఇన్ ఫ్యూచర్ మొత్తం మీదే ఇక సోషల్ మీడియా ఇంకా గురుతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీకు చాలా పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బయట జనాలు గుర్తుపడుతున్నారా? గుర్తుపడుతున్నారు. ఏమని పిలుస్తారు గుర్తుపట్టి? అంటే ఆ ఐడి పేరు పిలుస్తారా, నీ పేరు అని పిలుస్తారా? నువ్వు ఇన్స్టాగ్రామ్లో చేస్తావు కదా అని పిలుస్తారా? అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నేను ఎంతగానో ఫేమస్ అయిపోయినా అనిపిస్తుంది. ఇంకా ఫేమస్ కావాలి. ఓకే, ఇవాళ రేపు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఓకే, టఫ్ ఎక్కువ ఉంది, ఓకేనా? వ్యూస్, లైక్స్, కామెంట్స్ గురించి కూడా ఎలా ఉంటుందంటే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా వాళ్ళు ఏంటంటే చిన్నదాన్ని కూడా కొంచెం గ్రోత్ ఎక్కువ ఇస్తారు అనమాట. అంటే నీలో ఉత్సాహం తీయడానికి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని డౌన్ చేస్తారు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ డౌన్ ఫాల్ కాకుండా చూసుకోవాలి, ఓకేనా? ఆ డౌన్ ఫాల్ కాకుండా ఎప్పటికప్పుడు ఒక వీడియో పోలేదంటే నా వీడియో ఎందుకు పోలే, ఈ వీడియో ఏమైంది ఈ వీడియోకి అని ఇంకా ముందుకెళ్ళాలి, ఓకేనా? ఎప్పుడు నీ దృష్టి వీటి మీద, చదువు మీద ఎక్కువ ఉండాలి, ఓకేనా? నువ్వు బాగా ఇంకా చెయ్యి, నీకు మంచి మంచి సీరియల్ అవకాశాలు, సినిమా అవకాశాలు బాగా వస్తాయి, ఓకేనా? ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్న నువ్వు చేసిన ఈ మధ్య రీసెంట్గా ఒక మంచి యాక్టింగ్ చెయ్యి, ఆడియన్స్ కోసం చెయ్యి. సాంగ్ అయితే నేను చేసేస్తాను. సాంగ్ చేస్తావు, అదే నీకు నువ్వు ఏం చేస్తుంటావో ఇన్స్టాగ్రామ్లో చెయ్యి. సాంగ్ పెడితే చేస్తావా? నువ్వు డైరెక్ట్ పాడి చేయలేవా? సరే, రెడీ, కూర్చో. అయితే నువ్వు దీన్నే నీ ఓన్ వాయిస్ తోటి చేసుకోవాలా. ఓన్ వాయిస్ తోటి కొంచెం వాయిస్ బాగా పెంచుకొని చేసుకోవాలి కంటిన్యూగా, ఓకే? ఇట్లా చేసుకో, ఓకే? ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సోషల్ మీడియా పక్కన పెడితే నీ పర్సనల్గా అసలు నువ్వు ఎట్లా ఏంటి అనేది అడుగుదాం, ఓకే? యాక్చువల్గా మీ దేవురు ఆర్మూర్. గట్టిగా చెప్పు, మీ దేవురు ఫస్ట్ నుంచి ఆర్మూర్. నువ్వు పుట్టింది కూడా ఆర్మూర్లోనే, ఓకే? నీకు యాక్చువల్గా అసలు ఎక్కువ స్టడీ మీద ఇంట్రెస్టా, పాటల మీద ఇంట్రెస్టా? అసలు నువ్వు ఎక్కువ దేని మీద ఎక్కువ యాక్టివ్ ఉంటావు? చదువు మీద ఉంటా ఎక్కువ, అంటే ఇట్లా పట్టుదలతోటి చదువుతుంటావు. స్కూల్ ఫస్ట్ వస్తావా? ఎక్కువ స్కూల్లో ఫస్ట్ ఉంటావు. మీది ఏ స్కూలు? ప్రజ్ఞ స్కూల్ పేరు. ఎన్నో క్లాస్ను? ఫోర్త్ క్లాస్. ఎప్పుడు కూడా ఫోర్త్ క్లాస్ అంటే స్టడీ ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఉంటావు ఎగ్జామ్లో. ఇది ఒకటే కాకుండా నీకు ఇంకేం వచ్చు? అంటే డాన్స్ వచ్చా? డాన్స్ బాగా చేస్తావా? ఓకే, నీకు బాగా ఇష్టమైన రీల్, వైరల్ అయిన డాన్స్ రీల్ ఏంటది? ఎక్కువ పాట? బేరుగొల్ల పెద్దిరెడ్డి. ఓకే, పేరుగల్ల పెద్దిరెడ్డి ఈ సాంగ్ ఒకసారి చూడండి, తను చేసిన పర్ఫార్మెన్స్. మామూలుగా ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నువ్వు బాగా రీల్స్ చేస్తుంటే నీ ఫ్రెండ్స్, చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా నేను వచ్చి నీ బాగా చేస్తున్నావు అని నేను అడిగినరా? చాలామంది ఎప్పుడు అడగలే. ఎందుకంటే ఇంకా నువ్వు బాగా చేయాలి, నో ప్రాబ్లం, చేద్దు అని. ఇంకోటి ఏంటంటే ఈ సిచ్యువేషన్లో మామూలుగా నీకు సాడ్ సాంగ్స్ ఎక్కువ ఇష్టమా, ఫాస్ట్ సాంగ్స్ ఎక్కువ ఇష్టమా? సాడ్. ఇప్పుడు నువ్వు ఈ మధ్య కొత్తగా రీల్ ఏం చేయలేదా? చేసిన. అదే ఆ పాట ఏంటి కొత్త రీల్? ప్రేమతోటి నాకు పెళ్ళి చేసేవే బాబు, ప్రేమతోటి నాకు పెళ్ళి చేసేవే బాబు, పెరుగన్నం పెట్టి పెంచుకున్నవే తల్లి, సంకనెత్తుకొని సాదుకున్నవే తల్లి, సంకనెత్తుకొని సాదుకున్నవే తల్లి. ఓకే, ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ చేస్తుంటావు అనమాట. సరే, ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్లో సాంగ్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? నువ్వు సెలెక్ట్ చేస్తావా, మమ్మీ సెలెక్ట్ చేస్తుందా, డాడీ సెలెక్ట్ చేస్తాడా? మమ్మీ సెలెక్ట్ చేస్తుంది. ఓకే, మమ్మీ ఎక్కువ సెలెక్ట్ చేసి నీకు అప్లోడ్ రీల్ పెట్టిస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ వీడియో అప్లోడ్ చేయగానే ఒక 1 అవర్లో నీకు ఎన్ని వ్యూస్ వస్తాయి? ఒక 5,000 అట్లా వస్తాయి. 5,000 అట్లా వస్తాయి. నీకు ఆ వ్యూస్ పోయినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇంత తొందర వెళ్ళిపోతుంది. అందుకోసమే దీన్నే గ్రోతింగ్ అంటనమాట. ఈ గ్రోతింగ్ని నువ్వు బాగా డెవలప్ చేసుకొని ఇంకా బాగా చేయి, ఓకేనా? పాటలు కూడా ఓన్గా పాడతాం నేర్చుకో, ఓన్గా సాంగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓన్ సాంగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే నీకు ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు ఇంటి విషయంలోకి వద్దాం. ఒకవేళ మమ్మీకి ఎప్పుడన్నా ఫీవర్ వచ్చింది అనుకో, ఫీవర్ వచ్చింది, ఒకరోజు కుకింగ్ చేయలే, డాడీ ఊళ్ళో లేడు, ఓకే?
నువ్వే చేస్తావా కుకింగ్? కుకింగ్ చేయరాదు. మమ్మీకి అసలు ఏం సేవలు చేస్తావు ఇంట్లో? మమ్మీకా ఇల్లు నూపుతా అదొకటి. ఓకే. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తా అదొకటి. ఓకే. నీట్లీ ఉంచుతా ఇల్లుని. మళ్ళీ మమ్మీకి ఏదైనా పని ఉంటే చేసేస్తా. ఇట్లా వాటర్ అట్లా నింపడం. ఓకే. ఓకే అంతే. ఓకే, గుడ్. ఇదైతే కంపల్సరీ మామూలుగా అందరు చేస్తుంటారు. ఇంకా నువ్వేమన్నా అంటే నీకు కర్రీస్ ఏమన్నా కుకింగ్ అయితే ఇంకా రాదు నీకు? మమ్మీకి అయితే ఎప్పుడు ఏదైనా అవసరం ఉంటే దగ్గర అందుబాటులో ఉంటావు. ఓకే. అయితే ఇంకోటి, ఇన్ ఫ్యూచర్లో కూడా ఒకవేళ నువ్వు మంచిగా సెటిల్ అయ్యి ఏదైనా జాబ్లో కానీ లేకపోతే ఏదైనా కళాకారులు ఏదైనా సింగింగ్ కానీ లేదా డ్యాన్సింగ్ కానీ ఏదైనా ఇన్ ఫ్యూచర్లో మంచిగా ఒక పెద్ద ఆర్టిస్ట్ అయినావు అనుకో, మమ్మీకి ఏం గిఫ్ట్ ఇస్తావు? మా మమ్మీ గిఫ్ట్ అదే సార్. ఏమి ఇస్తావు గిఫ్ట్? మమ్మీకి డాడీకి ఏమి ఇస్తావు గిఫ్ట్? నేను మంచిగా ఫ్యూచర్లో మంచి హీరో కావాలని మా మమ్మీకి ఒక గిఫ్ట్. హీరోయిన్ అంటే నువ్వు హీరోయిన్ కావాలనుకుంటున్నావా లేకపోతే ఒక మంచి సింగర్ కావాలనుకుంటున్నావా? హీరోయిన్ కావాలనుకుంటున్నావు. హీరోయిన్ అయిన తర్వాత ఒకవేళ పెద్ద సినిమాలో నీకు మంచి అవకాశం వచ్చింది, నువ్వు పెద్ద సక్సెస్ అయినావు, మమ్మీకి ఏం గిఫ్ట్ ఇస్తావు? మా మమ్మీకి ఒక కోరిక, నేను మంచిగా హీరోయిన్ అయ్యి మా డబ్బులతో ఒక మంచి ఇల్లు కట్టుకొని మంచిగా సెటిల్ అయ్యామని మా మమ్మీ కోరిక, మా డాడీ కోరిక. నువ్వు అట్లాంటప్పుడు ఫుల్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మంచిగా అందంగా రెడీ కావాలి, తినాలి, చేయాలి. ఓకేనా? నువ్వు మంచిగా కావాలని చెప్పి నేను కూడా బ్లెస్ చేస్తున్నావు, మంచిగా అవుతావు. కానీ నీ పట్టుదలని బాగా పెంచుకో. ఓకే. ఇప్పుడు నువ్వు స్టడీ పరంగా చూస్తే, స్టడీ పరంగా ఒకవేళ చదువులో నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? అంటే డాక్టరా, కలెక్టరా, ఒక మంచి ఏం కావాలనుకుంటున్నావు? పోలీస్, ఎస్పీ. ఓకే. చదవాలి మరి మంచిగా చదువు, ఇంకా మంచి ఫ్యూచర్ బాగా. నీకు ఎప్పుడన్నా మమ్మీ వాళ్ళు నీతో కోపంగా మాట్లాడినప్పుడు బాధ అనిపిస్తుందా? అనిపించదా? ఎందుకంటే మా మంచి కోసం చెప్తారు. ఎస్. ఓకే. ఇప్పుడు సిచ్యువేషన్ నువ్వు చాలా ఫూర్ అని చెప్పావు కదా, చాలా ఫూర్గా ఉన్నప్పుడు కొంతమంది కొత్త కళాకారులు వస్తుంటారు, చిన్న పిల్లలు, వాళ్ళు వ్యూస్ రావట్లేదని బాధపడుతుంటారు అనమాట. అంటే వాళ్ళు డెవలప్ కావట్లేదని బాధపడుతుంటారు. వాళ్ళకి నువ్వేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? అంటే నీ తరపున కొత్తగా వచ్చే కళాకారులకి, చిన్నపిల్లలకి, ఎవరికన్నా ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? ఓకే, నేను ఇస్తా వాళ్ళకి నీ తరపు నుంచి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదన్నా అంటే రీల్ పెట్టినా పోకపోతే బాధపడద్దు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టెప్ అనేది కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కరికి అనుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే చాలా లేట్ అవుతారు. లేట్ అయినా లేటెస్ట్ అనమాట. ఇప్పుడు మా మిస్సెస్ని తీసుకోండి, ఎవరినైనా, ఇప్పుడు మన పక్కన వాళ్ళని ఎవరైనా ఎదగాలనుకుంటే ఒకటే వీడియోకి, రెండే వీడియోలకు, మూడే వీడియోలకు ఎప్పుడు కూడా ఎదగరు. వెయిట్ అండ్ సీ, అంటే ఎదురు చూస్తూ ఉండాలా. మీకు మంచిగా డెవలప్ అయ్యే టైం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. అంతేకాదు నువ్వు కూడా ఇప్పుడు అంతే చేయాలి. నీకు ఆల్రెడీ ప్రేయర్ వచ్చింది, మంచి ఇంటర్వ్యూ వస్తుంది, ఇంటర్వ్యూలు కూడా వస్తున్నాయి కాబట్టి నువ్వు దీన్ని నిలబెట్టుకొని గ్రోతింగ్ చేయాలి. నెక్స్ట్ నీకు ఒక 5 lakhs ఫాలోవర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు కూడా ఇంకా మంచి వీడియోస్ చేయి. ఓకే, మంచి వీడియోస్ చేయి. ఓకే. మీ మమ్మీ పేరు ఏం పేరు? సౌందర్య. డాడీ పేరు? మహేంద్ర. మీ చెల్లి పేరు? చాంది. ఈ ముగ్గురు అంటే నీకు చాలా ఇష్టం కదా? ఓకే. ఈ ముగ్గురు చాలు. ఈ ముగ్గురు కోసం ఒక మంచి పాట పాడాలి గట్టిగా, ఈ ముగ్గురు కోసం. ఓకే, పాడు. రెడీ? పాడలేవా? యాక్టింగ్ చేయి. చెల్లి కోసం అంటే ఒక మంచి యాక్టింగ్ చేయి. సాంగ్ పెడితే చేసేస్తా. కూర్చొని చెయ్యి. చెల్లె కోసం, అమ్మ కోసం, నాన్న కోసం ఒక సాంగ్ చూడండి.
గుడ్, సూపర్. నువ్వు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మంచిగా ఫేమస్ అయ్యి ఇంకా చాలా మంచిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఈ ఇయర్లో నీకు 5 lakhs ఫాలోవర్స్ రావాలి. ఓకేనా? బాగా చేయి, మంచి వీడియోస్ చేయి. ఇంకా ఎట్లా చేయంటే డిఫరెంట్ తలకు కట్టుకొని లేకపోతే డప్పుకు పట్టుకొని ఇట్లా కర్రలు పట్టుకొని హనుమంతుడు కొంచెం మంచిగా, ఎందుకంటే నీ ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. మంచిగా 15 సెకండ్ల వీడియో అప్లోడ్ చేసి చాలా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా సినిమాల అవకాశాలు మంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా నక్షత్రం మీడియా ఛానల్స్ నుంచి ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.